ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నజ్కాలో ఒక టూరిస్ట్ విమానం కుప్పకూలిపోయింది. విమానంలో 13 మంది సజీవ దహనమయ్యారు. ఆకాశం నుంచి ఒక్కసారిగా విమానం కిందకి పడిపోయింది. డైరెక్ట్గా నేలను ఢీకొని బ్లాస్ట్ అయిపోయింది. ప్రమాద స్థలంలో భయానక దృశ్యాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. టూరిస్టులతో వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా విచారణ కొనసాగుతోంది. విమానంలో సాంకేతిక లోపమా లేక కుట్రకోణం ఏదైనా ఉందా అనే కోణాల్లో అధికారులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పెరులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేస్తోంది. అక్కడ ఆ ప్లేన్ పూర్తిగా కూలిపోయిన తర్వాత ఒక్కసారిగా ఎగిసి పడుతున్నటువంటి ఆ మంటలు మీకు కనిపిస్తున్నాయి. ఆ ఘటన తాలూకా విధ్వంసం మీకు కనిపిస్తుంది. 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి ఆ విజువల్స్ నేను మీకు క్లియర్గా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ మీరు చూస్తున్నారు, దూరంగా విసిరేయబడ్డటువంటి మృతదేహాలు మీకు కనిపిస్తున్నాయి. మొత్తం ఆ ప్రాంతం అంతా విధ్వంసం అయిపోయింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలు మీకు కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల కొన్ని వందల మీటర్ల వరకు అలుముకున్న పొగ, దట్టమైనటువంటి నల్లటి పొగ మీకు కనిపిస్తుంది. అదిగో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ విజువల్స్లో మీరు చూడొచ్చు. ఆ ప్రమాదం ధాటికి ఆ విమాన శకలాలు, అందులో ఉన్న వాళ్ళ భాగాలు, శరీర భాగాలు దూరంగా విసిరేయబడ్డాయి. కొన్ని మీటర్ల దూరం వరకు, ఆల్మోస్ట్ 100 మీటర్స్ వరకు, 150 మీటర్స్ వరకు కూడా పడిపోయాయంటూ తెలుస్తుంది. సచ్ ఏ హారబుల్ ఇన్సిడెంట్. ఒకసారి మీరు ఆ విజువల్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. Esta aeronave que ha venido desde la total, no hay prácticamente lo poco que ustedes pueden apreciar, lo que ha quedado, ¿no? Lo que ha quedado de esta aeronave que ha venido desde la total, no hay prácticamente lo poco que ustedes pueden apreciar, lo que ha quedado, ¿no? Lo que ha quedado de esta aeronave que ha venido desde la total, no hay prácticamente lo poco que ustedes pueden apreciar, lo que ha quedado, ¿no? Lo que ha quedado de esta aeronave que ha venido desde la total, no hay prácticamente lo poco que ustedes pueden apreciar, lo que ha quedado, ¿no? Lo que ha quedado de esta aeronave que ha venido desde la total, no hay prácticamente lo poco que ustedes pueden apreciar, lo que ha quedado, ¿no? Lo que ha quedado de esta aeronave que ha venido desde la total, no hay prácticamente lo poco que ustedes pueden apreciar, lo que ha quedado, ¿no? Lo que ha quedado de esta aeronave que ha venido desde la total, no hay prácticamente lo poco que ustedes pueden apreciar, lo que ha quedado, ¿no? Lo que ha quedado de esta aeronave que ha venido desde la total, no hay prácticamente lo poco que ustedes pueden apreciar. సో మీరు చూశారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంత దయనీయంగా, ఎంత దారుణంగా ఉందనేది మీరు చూస్తున్నారు. అక్కడ విమానంలో బాగా ఎత్తుకు వెళ్ళిన తర్వాత కొన్ని ఆకృతులు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని నాజ్కా లైన్స్ అని చెప్తూ ఉంటారు. ఎప్పుడో పురాతన కాలంలో గీసినటువంటి కొన్ని ఆకృతులు, డైరెక్ట్గా నేల మీద గీసినటువంటి కొన్ని ఆకృతులు. కొన్ని వందల మీటర్ల ఎత్తుకు వెళ్ళినప్పుడు మాత్రమే వాటిని క్లియర్గా చూడగలుగుతాం. చాలా పెద్ద ఆకృతులు అవి. సో వాటిని చూడడానికి జనరల్గా వెళ్తూ ఉంటారు. ఈ పెరు దేశంలో ఉంది ఈ నజ్కా లైన్స్. మొత్తం 13 మంది ఈ ఆకృతులు చూడడానికి వెళ్ళారు. తీరా అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సెస్నా గ్రాండ్ కార్వాన్ C-208 విమానం పర్యాటకులకు నజ్కా లైన్స్ను గాల్లో నుంచి చూపించేందుకు బయలుదేరింది. విమానం పిస్కో విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయి కొద్దిసేపటి తర్వాత ఎమర్జెన్సీ అలర్ట్ని కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత రాడార్తో కనెక్షన్ కోల్పోయింది. నాజ్కా నగరానికి సమీపంలో సోకోస్ విస్టా అలెగ్రే ప్రాంతంలో ఇది కూలిపోయినట్లుగా మనకు తెలుస్తోంది. ఆ ప్రమాదం తర్వాత, అది కూలిపోయిన తర్వాత బ్లాస్ట్ అయిపోయి మంటలు అంటుకోవడంతో ఒక్కరు కూడా బయట పడలేకపోయారు ఈ ప్రమాదం నుంచి అంటున్నారు. మొత్తం 13 మంది మరణించారు. అందులో 11 మంది విదేశీ పర్యాటకులు, అందులో 7 ఇటలీ, 2 జర్మనీ,
ఇద్దరు స్పెయిన్కి చెందిన వాళ్ళు, మరొక ఇద్దరు పెరు సిబ్బంది అంటూ తెలుస్తుంది. అంటే 11 మంది ప్రయాణికులు, ఇద్దరు ఆ పైలట్ అండ్ కో పైలట్గా తెలుస్తుంది, ఇద్దరు పైలట్స్ అందులో. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏంటి అనే వివరాలు ఇంకా తెలియలేదు. అధికారులు విచారణ ప్రారంభించారు. అయితే ఈ నజ్కా లైన్స్ అంటే ఏంటి అంటే, నజ్కా ఎడారిలో వేల ఏళ్ల క్రితం భారీగా భూమి మీద కొన్ని పిక్చర్స్ని గీశారు. ఆ సమయంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా దీన్ని గుర్తించింది. సో వీటిని చూడాలంటే మనం నార్మల్గా డైరెక్ట్గా వెళ్తే చూడలేం. కొన్ని వందల మీటర్ల డిస్టెన్స్ ఉంటాయి ఇవి, ఒక్కొక్క ఆకృతి, ఒక్కొక్క షేప్. సో కాబట్టి పైకి వెళ్తే, బాగా ఎత్తుకు వెళ్తే మాత్రమే వీటిని డైరెక్ట్గా చూడగలుగుతాం. సో ఈ పెరు దేశంలో నజ్కా అనే ఎడారిలో ఈ చిత్రాలు ఉన్నాయి. సో వీటిని ప్రపంచంలో అత్యంత రహస్యమైనటువంటి పురావస్తు అద్భుతాల్లో ఒకటిగా కూడా చెప్తూ ఉంటారు. 1994లో వీటిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తించింది. అప్రాక్సిమేట్లీ క్రీస్తుపూర్వం 500 నుంచి క్రీస్తు శకం 500 మధ్యకాలంలో నజ్కా నాగరికతకు చెందిన ప్రజలు వీటిని రూపొందించారు అని చెప్తూ ఉంటారు. ఎడారి పై భాగంలో ఈ పైన ఉన్నటువంటి ఆ రాళ్లను తొలగించి, అంటే స్ట్రాంగ్ సర్ఫేస్ ఉండే దగ్గర ఆ పైన ఉన్నటువంటి లేయర్ను తీసేసి కింద ఉన్నటువంటి లేత రంగు మట్టి బయటకు కనిపించేలా, అంటే త్రవ్వుతూ ఆ స్ట్రాంగ్ స్టోన్ సర్ఫేస్ లాంటిది ఉంటుంది పైన. సో కొండ, ఒక రకంగా చెప్పాలంటే కొండ మీద తవ్వినట్లుగా తవ్వారు. కొండ మీద కనుక తొలుచుకుంటూ చెక్కితే ఒక ఆకృతి ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది ఆ ఎడారిలో. సో చాలా పొడవైనవి, అప్రాక్సిమేట్లీ 800 మీటర్స్ లైన్ ఒక్కొక్కటి ఉంటుందట ఆ ఆకృతులు తయారు చేసిన దాంట్లో. అండ్ 300కు పైగా డిఫరెంట్ పిక్చర్స్ అక్కడ ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు. అందులో జంతువులకు సంబంధించినవి అరౌండ్ ఒక 70 జంతువులు, పక్షులు, మొక్కలు ఇలాంటివి వాళ్ళు ఆ చిత్రాలను గీశారు కింద భూమి మీద. కొన్ని అరౌండ్ 300 to 370 మీటర్స్ వరకు కూడా లెంత్ ఉంటాయి అంటున్నారు. సో ఇవి నేల మీద నుంచి అంత పెద్దవి ఎక్కడ చూస్తాం మనం? దగ్గరగా ఒక 20 మీటర్లు 30 మీటర్లు ఉన్నవి నేల మీద ఉన్న పిక్చర్ చూడాలంటేనే ఇటువైపు ఒకసారి, మధ్యలో ఒకసారి, అటువైపు ఒకసారి నిలబడి చూడాల్సి ఉంటుంది. అలాంటిది సుమారుగా ఇక 300-370 మీటర్ల పొడుగు అంటే యూ కెన్ ఇమాజిన్. సో అలాంటి హైట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా అలాంటి పొడవైనవి చూడాలంటే హైట్కి వెళ్ళాలి కాబట్టి ఫ్లైట్లో వెళ్ళి చూస్తూ ఉంటారు. ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. చాలా రెగ్యులర్గా అక్కడికి ప్రయాణికులకు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. అతి త్వరలో అసలు విషయం బయటికి రాబోతుంది అంటారు. మోస్ట్లీ టెక్నికల్ రీజన్ అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే సింపుల్గా చెప్పాలి, ఎందుకు ఫ్లైట్లో వెళ్ళాలి అంటున్నారంటే, ఈఫిల్ టవర్ గురించి మనం విన్నాం. సో ఈఫిల్ టవర్ హైట్ అరౌండ్ 330 మీటర్స్. ఈఫిల్ టవర్ని ఇలా నిలబడి ఉంటే దగ్గర నుంచి చూడలేం మనం, వెరీ క్లోజ్గా వెళ్తే టాప్ కనిపించదు, చాలా దూరం నుంచి మాత్రమే చూస్తూ ఉంటాం. 330 మీటర్స్ ఉన్నవి. అలాంటిది ఇక్కడ ఉన్న పిక్చర్స్ లెంత్ అరౌండ్ 350 మీటర్స్, అంతకు మించి ఎక్కువగా కూడా ఉన్నాయి. 380 మీటర్స్ కూడా కొన్ని ఉంటాయని చెప్తున్నారు. సో ఒక ఈఫిల్ టవర్ని నేల మీద కనుక పడుకోబెడితే ఎంత పెద్ద ఆకృతి ఉంటుందో అంతకంటే పెద్ద ఆకృతి, అంతకంటే పొడవు ఉంటాయి ఇవి. సో మరి అంత పెద్దవి చూడడానికి ఫ్లైట్లో వెళ్ళాలి కాబట్టి చిన్న ఫ్లైట్స్లో అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చాలా రేర్గా ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ పూర్తి స్థాయిలో ఇంకా రావాల్సి ఉంది. అంటే ప్రమాదం ఎలా జరిగింది అండ్ వాళ్ళకు సంబంధించిన ఆ ప్రయాణికులకు సంబంధించిన డీటెయిల్స్ రావాల్సి ఉంది. మొత్తం 11 మందిలో 7 ఇటలీ, 2 జర్మనీ, మరొక 2 స్పెయిన్కి చెందిన వాళ్ళు, ఒక 2 పైలట్స్, పైలట్ అండ్ కో పైలట్స్. సో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు ఈ అంశానికి సంబంధించి. మీకేమనిపిస్తుంది ఇన్సిడెంట్ చూస్తుంటే? అండ్ టెక్నికల్ రీజన్ అంటూ ప్రాథమికంగా కన్ఫర్మ్ చేశారు. పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. Total, no hay prácticamente lo poco que ustedes pueden apreciar, lo que ha quedado, ¿no? Lo que ha quedado de esta. Pasajeros, 2 tripulantes.
todos a ingreso y pasajeros 2 tripulantes. Todos han perdido. ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine. At Anurag University, be everyone you dream to be. గవర్నమెంట్ ముందు చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్ గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.